నమస్కారం నాగేశ్వర్ గారు మొత్తానికి ఈ దేశంలో ఎన్నికల విడతలు పూర్తవుతున్న సందర్భంలో పూర్తయి ముందుకు సాగుతున్న కొద్దీ బీజేపీ ఎన్డీఏలకు కలిపి కేవలం 275 సీట్లు కూడా రావు, ఇటువంటి భావనలు అంచనాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి విశ్లేషణలో ఏంటి ఇటువంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? అసలు మొదటి కారణం ఏంటంటే అసలు ఎవరు కూడా ఈ ఎన్నిక బిగిన్ అయినప్పుడు మోడీకి తిరుగులేదు, బీజేపీకి పోటీ లేదు, ఇండియా కూటమి పోటీ ఇవ్వలేదు, మోడీ ఇమేజు రామాలయ ప్రభావము ఇవన్నిటి వల్ల కేక్ వాక్ ఉంటుంది అనే అంచనాతో ఉన్నారు. ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి విలేకరులు, రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ పండితులు కానీ, సెఫాలజిస్టులు కానీ, లేదా పొలిటికల్ యాక్టివిస్టులు కానీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొదటిసారి వారు ఆ డిస్కంటెంట్ గమనించారు. ఓకే, అసంతృప్తి ఉంది అని క్షేత్రస్థాయిలో గమనించారు. ఈ క్షేత్రస్థాయిలో గమనించి ఒక రకంగా సర్ప్రైజ్. సో అందువల్ల పెద్ద మార్పు వస్తుంది అనేటువంటి భావన కలుగుతోంది. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్కు వారు ఊహించిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్కు వచ్చినటువంటి డిఫరెన్స్. సో తిరుగులేదు ఎన్డీఏకు, తిరుగులేదు మోడీకి, తిరుగులేదు బీజేపీకి అన్నది కాస్త స్పొరాడిక్ డిస్కంటెంట్. వివిధ వర్గాల్లో వివిధ అంశాలపైన ఆ డిస్కంటెంట్ మొదలైంది. గతంలో ఉన్నంత గ్లామర్ మోడీ పట్ల కనబడలేదు. అది మీకు టీవీ రేటింగ్లో కనబడుతోంది, యూట్యూబ్లో మోడీ ఇంటర్వ్యూలో వ్యూవర్షిప్లో కనబడుతోంది, మోడీకి వచ్చేటువంటి ర్యాలీస్కి వచ్చే జనం తగ్గడం కనబడుతోంది. సో ఈ మోడీ అసలు పాజిటివ్ ఎజెండా, గ్రోత్ ఎజెండా మర్చిపోయి ప్యూర్లీ కమ్యూనల్ ఎజెండాకు షిఫ్ట్ కావడము, ఇవన్నీ కూడా మోడీ బలహీనతకు ఒక నిదర్శనంగా గ్రౌండ్ లెవెల్ కనబడడం అనేది కారణం. అయితే ఎంత బలహీనత ఎక్కడ దాకా పోతుంది తెలియదు. ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పాడు. నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు కుదుపు వచ్చింది అనుకోండి, కారులో ఉన్నప్పుడు కుదుపు వచ్చింది అనుకోండి, నువ్వేమీ టెన్షన్ పడవు. కానీ ఫ్లైట్లో ఒక చిన్న కుదుపు వచ్చినా కూడా చాలా టెన్షన్ పడతావు. కారణం ఏంటి అన్నప్పుడు ఫ్లైట్ అనేది చాలా ఎత్తు మీదే పోతుంది కనుక ఆ రకమైన భయం ఉంటుంది. సో బీజేపీ కూడా ఒక తిరుగులేని బలమైన శక్తిగా ఉంది కనుక, ఉంటుంది అని భావించారు కనుక, అందులో మోడీ 400 స్లోగన్ ఇచ్చున్నాడు కనుక, ఎన్డీఏకు 400, బీజేపీకి 370 స్లోగన్ ఇచ్చారు కనుక, సో ఆ స్లోగన్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మా వాడికి ఐఐటి గ్యారంటీ వస్తుంది, ఐఐటి బాంబే కాకపోయినా ఐఐటి చెన్నై అయినా వస్తుంది అని చెప్పారనుకోండి, ఓకే, ఐఐటి రాంచీ వచ్చినా నెగిటివ్ అవుతుంది. ఐఐటి వచ్చినా కూడా మీరు ఐఐటి బాంబే వస్తే లేదా చెన్నై అయినా వస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందువల్ల పీపుల్ జడ్జ్ అగైన్స్ ఎక్స్పెక్టేషన్స్. సో మోడీ యొక్క హై టార్గెట్ పెట్టి, హై ఎక్స్పెక్ట్ ఫర్ హిజ్ ఓన్ రీజన్, తన కార్యకర్తని మోటివేట్ చేయడానికి కావచ్చు, ప్రతిపక్షాలని డిమారలైజ్ చేయడానికి కావచ్చు, ఒక హైప్ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో కావచ్చు. బట్ వాట్ ఎవర్ మే బి ది రీజన్, మోడీ ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టాడు. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా కావచ్చు. సాధారణంగా మోడీ ఈజ్ ఎ గుడ్ ఈవెంట్ మేనేజర్. అద్వానీ అన్నాడు మా వాడు మంచి ఈవెంట్ మేనేజర్ అని. సో అది అమెరికాలో హౌడీ మోడీ నుంచి మొదలుకుంటే అహ్మదాబాద్లో కెంచో ట్రంప్ వరకు మనం చూసాం మోడీకి ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో అందువల్ల ఒక పవర్ఫుల్ హైప్ క్రియేట్ చేయడంలో మోడీకి ఉన్న సామర్థ్యం మామూలుది కాదు. బీజేపీకి ఆ సామర్థ్యం, మోడీకి ఆ సామర్థ్యం ఉంది. అందువల్ల ఆ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఒక రకంగా ఏ చిన్న ఫాల్ అయినా, ఇంతకుముందు చెప్పినట్లు ఐఐటి బాంబే కాబట్టి చెన్నై వస్తే హైప్ క్రియేట్ చేస్తే, ఐఐటి హైదరాబాద్ వస్తే కూడా అయ్యో హైదరాబాద్ అయినా వచ్చింది అంటారు. అదే నువ్వు ఏమో ఎంసెట్లో ఇంజనీరింగ్ ఏదో ఉస్మానియాలో వస్తే చాలా అన్నాం అనుకోండి, వాడికి ఎన్ఐటి వచ్చినా కూడా చాలా ఆనందపడతాడు. సో అందువల్ల ఒక హైప్ క్రియేట్ చేయడము, హైప్ వర్సెస్ రియాలిటీ పోల్చుకున్నప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ గ్రౌండ్ సిచ్యువేషన్ పోల్చినప్పుడు, ఇనీషియల్ మోమెంటం వర్సెస్ ఇప్పుడు 5 దశల తర్వాత మోమెంటం చూసినప్పుడు ఎక్కడో ఒక చోట తేడా కొడుతుంది అనే భావన పెరిగింది. సో దాని రిఫ్లెక్షనే ఈ చర్చ అంతా. 270 వస్తాయా, 250 వస్తాయా, 300 వస్తాయా అనేటువంటి ఒక రకమైన ఒక ఫీలింగు, ఒక పర్సెప్షను ఇప్పటిదాకా క్రియేట్ అయింది.
అందులో మోడీ పట్ల ఒక క్రియేట్ అండ్ హైప్ ఎలాంటిది అంటే అసలు మోడీ దెబ్బతింటాడు అని అనడానికి భయపడ్డాడు. కొంతమంది భయం, కొంతమంది మొహమాటం, కొంతమంది తప్పవుతుందోనో మన సంకోచం. ఎవరైనా ధైర్యంగా, ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా రియాలిటీని చెప్పే పరిస్థితి మోడీ నాయకత్వ భారతదేశంలో లేదు. ఓకే. సో మీడియా మొత్తం కంట్రోల్డ్, సోషల్ మీడియా నరేటివ్ని బీజేపీ కంట్రోల్డ్. సో ఈ కంట్రోల్డ్ నరేటివ్ ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ అనేది కాస్త లీక్ అవుతూ, ఇన్ఫర్మేషన్ కాస్త పైకి వస్తూ ఆ బుడగలాగా. సో సహజంగానే అలా అన్నంత లేదే, మోడీకి వేవ్ లేదే అనేటువంటి ఒక వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయి. ఓకే. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ అంచనాలు పెట్టుకోవచ్చు, లక్ష్యాలని నిర్దేశించుకోవచ్చు చాలా ఎక్కువ స్థాయిలో, పై స్థాయిలో. కానీ ఇక్కడ ఎదురవుతున్న 2 క్వశ్చన్లు ఏంటంటే, అంటే అంచనాలు పెరిగినప్పుడు దక్షిణాదిన బీజేపీ బలం ఆశించినంత పెరుగుతుందా, ఉత్తరాదిన ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీని మీద మీ అంచనాలు, విశ్లేషణలు ఏంటి? అంటే ఉత్తరాదిలో సాచురేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. నార్త్ అండ్ వెస్ట్లో తీసుకుంటే 90% సీట్లు బీజేపీ గెలుచుకొని ఉంది. యూపీలో 80లో 62 గెలుచుకుంది, ఢిల్లీలో 7 గెలుచుకుంది, గుజరాత్లో 26కి 26 గెలుచుకుంది, మహారాష్ట్రలో 48లో 41, 42 గెలుచుకున్నారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 65 సీట్లలో మోర్ దెన్ 60 గెలుచుకున్నారు. సో అందువల్ల ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అలాగే 90% సీట్లు గెలుచుకున్నారు. దేశం మొత్తం మీద 224 సీట్స్లో మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. సో ఆ 2009 విక్టరీ యొక్క క్యారెక్టర్ది. సో ఆ క్యారెక్టర్తో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కావు, ఇక దిగాల్సింది తప్ప పైకి ఏమి ఎక్కవు కదా. ఇక అంతకన్నా ఎక్కేది ఏమి ఉండదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఇక ఏదైనా దిగడమే. అక్కడ ఒక పర్వత శిఖరం నువ్వు ఎప్పుడైనా ఎక్కితే వెన్ యూ రీచ్ ద టాప్ యూ హ్యావ్ నో వే యూ కెన్ హ్యావ్ టు కమ్ డౌన్. అది ఎవరెస్ట్ అవసరం లేదు, చెట్టు ఎక్కినా చాలు. నువ్వు చెట్టు ఎక్కుతావు, చిటారు కొమ్మ దాకా పోతావు. ఇక తర్వాత ఏం చేయాలి? ఇంకా పైకి వెళ్ళి పోవట్లేదు కదా, దిగాల్సిందే కదా. సో బీజేపీ పరిస్థితి కూడా ఏంటంటే ఆల్రెడీ చెట్టెక్కి కూర్చున్నది. సో చెట్టెక్కి కూర్చున్న బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి? నార్త్లో వెస్ట్లో దిగాల్సిందే కదా చెట్టు. సో ఎంతో కొంత దిగాలి, కొమ్మ దగ్గరకో, కాండం దగ్గరకో, లేకుంటే వేళ్ళ దగ్గరకో, ఎక్కడికో దగ్గర దిగాలి కదా. అంటే సస్టైన్ చేసుకునే అవకాశం లేదంటే అంటే అక్కడ నిలబడాలి, లేదా కిందికి దిగాలి. సో ఎప్పుడు కూడా టాప్లో ఉన్నవాడు ఎంతకాలం నిలబడలేడు. హయ్యెస్ట్ లెవెల్కి పోయిన వాళ్ళు ఎప్పుడైనా ఎంతో కొంత దిగాల్సిందే తప్ప ఆ మొమెంటం సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అది కూడా 10 ఏళ్ల తర్వాత మొమెంటం సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల ఆ సస్టైన్ మొమెంటం లేక ఎంతో కొంత పడిపోతారు. అది ఎంత పడిపోతారో నోబడీ నోస్. అదొక కారణం. ఇక ఈస్ట్లో 14తో పోలిస్తే 19లో బాగా పెరిగారు. ఒక ఈస్టర్న్ ఇండియాలో 2014తో పోలిస్తే 21% ఈస్టర్న్ ఇండియాలో 2019లో బీజేపీకి ఓటింగ్ పెరిగింది, 21% పెరిగింది. సో అందువల్ల అంత భారీగా పెరిగింది కనుక ఈస్ట్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీకు ఈస్ట్ అంటే బెంగాల్, అస్సాం, ఒరిస్సా. సో బెంగాల్లో 42 సీట్స్, అస్సాంలో 14 సీట్స్, ఒరిస్సాలో 21 సీట్స్. ఈ 3 రాష్ట్రాలు 77 సీట్స్. ఇవి కాక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో 1, 2 ఉన్నాయి. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో మణిపూర్లో 2 సీట్స్ ఉన్నట్టున్నాయి. సో ఇలా అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్స్ ఉన్నాయి. సో ఇలా ఈ పార్ట్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని. సో అందువల్ల ఏమైనా తగ్గితే నార్త్ అండ్ వెస్ట్లో తగ్గాల్సిందే. ఓకే. సౌత్లో పెరిగే అవకాశం ఉండే కానీ కర్ణాటక దెబ్బతీస్తుంది. కర్ణాటక భారీగా కొట్టబోతోంది. కర్ణాటక భారీగా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే 2019కు ఇప్పుడు ఒక తేడా. 2018లో బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ఎన్నికల్ని కర్ణాటకతో సహా ఓడిపోయింది. కానీ 2019కి వచ్చే వరకు ఈ 4 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 4ట్లో కలిపితే 93 సీట్లు. 93 సీట్లు బీజేపీ దాదాపు 87-88 సీట్లు గెలుచుకుంది, 90 దాకా గెలుచుకుంది. సో అరౌండ్ ఆల్మోస్ట్ నియర్ టు 90 గెలుచుకుంది. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు రివర్స్. ఇక 2019లో 2023కి వచ్చాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సో 2018కు భిన్నమైన డైమెన్షన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అని.
సో అందువల్ల కొన్ని ఫ్యాక్టర్స్ పార్టీలోనే అంతర్గతంగా ఆ రకమైన ఊపు లేదు. ఈవెన్ ఆ 25% బయట వారు టికెట్లు ఇచ్చారు. దీని పట్ల ఒరిజినల్ బీజేపీ క్యాడర్లో ఆ ఊపు లేదు. తర్వాత మీకు ఒక నరేటివ్ లేదు. బీజేపీకి ఉన్న పెద్ద ఛాలెంజ్ అంటే ఇట్ హాజ్ నో నరేటివ్. ఓకే, 2014లోమో ఒక అవినీతికి వ్యతిరేకంగా ఒక క్లీన్ గవర్నమెంట్ రావాలి, ఒక గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్తో ఉన్న ప్రభుత్వం రావాలి, యాంటీ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ UPA 2 కుంభకోణాల భారతదేశం నుంచి బయటపడాలి, నల్లధనాన్ని అరికట్టే ప్రభుత్వం రావాలి, ఈ రకం ఒక స్థిరమైన ప్రభుత్వం రావాలి అనే ఒక ఎజెండా, ఒక కోరిక, ఒక నరేటివ్ ప్రజల్లో ఉండే. 2019కి వచ్చే వరకు దీనికి నేషనలిజం కూడా యాడ్ అయింది. హిందుత్వ ప్లస్ నేషనలిజం ప్లస్ ఒక క్లీన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, ఈ 3 యాడ్ అయినాయి. 2024కి వచ్చేసరికి ఈ 3 షార్టర్ అయినాయి. ఎందుకు షార్టర్ అయినాయి అంటే హిందుత్వకు పీక్ రీచ్ పోయింది, సాచురేటెడ్. రామ మందిరం అయిపోయింది, కట్టేశారు. రామ మందిరం ఇష్యూగా వివాదంగా ఉన్నప్పుడు పోలరైజేషన్ వేరుంటుంది. అయిపోయి దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఉండగా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి తప్ప కాంట్రవర్సీ ఉండదు. సో అందువల్ల ఆ కాంట్రవర్సీ ఈ నో లాంగర్ ఏ కాంట్రవర్షియల్ థింగ్. CA నో లాంగర్ కాంట్రవర్షియల్ థింగ్. ఆర్టికల్ 370 నో లాంగర్ కాంట్రవర్షియల్ థింగ్. సో అందువల్ల కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఉండే పోలరైజేషన్ కాస్త ఇప్పుడు ఉండదు. సో హిందుత్వాలో ఉన్న కోర్ ఎజెండాలో కాంట్రవర్షియల్గా లేవు ఇష్యూస్. ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అది లాస్ట్ ఈ మధ్య మాట్లాడారు, మొన్న అమిత్ షా మాట్లాడారు, మేము గెలిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని. కానీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదటి నుంచి చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ట్రైబల్ ఏరియాస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యతిరేకత. ఓకే, సో బీజేపీ భయం ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడితే ట్రైబల్ ఏరియాస్లో దెబ్బతింటామన్న భయం ఉండే. సో ఆ ఇప్పుడు బహుశా ట్రైబల్ ఏరియాస్లో ఎలక్షన్స్ అయిపోయినట్టున్నాయి. గుజరాత్ అయిపోయింది, చాలా చోట్ల అయిపోయింది. అందుకొరకు ఇప్పుడు ఇక లాస్ట్ ఫేజ్కి వచ్చా కనుక ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో మీరు గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ టు 6th phase ఆఫ్ ఎలక్షన్స్ పూర్తయ్యేదాకా కూడా మాట్లాడలేదు బీజేపీ నాయకులు. ఎందుకు మాట్లాడలేదు మరి? యూనిఫామ్ సివిల్ కోడ్లో మిగిలిన ఏజెండా అది ఒకటే ఇప్పుడు. సో అందుకే మీకు ఆర్టికల్ 370 లేదు కనుక POKను తిరిగి ఆక్రమిస్తాం అనే ఎజెండా పట్టుకొచ్చారు. సో అందువల్ల హిందుత్వమో ఒక పీక్ రీచ్ అయ్యి ఇక కొత్తగా అది ఎక్స్ప్లోజివ్గా ఓట్లు తెచ్చేటువంటి ఒక కాంట్రవర్సీగా ఉండి పోలరైజేషన్కి ఉపయోగపడే స్థితిలో హిందుత్వ ఎజెండా లేదు ఇప్పుడు. ఆ ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి ముందు పెట్టాలంటే ఒక ఛాలెంజ్, ఎందుకంటే అది మళ్ళీ ట్రైబల్ ఏరియాస్ ఓట్లు పోతాయేమో అని. లేదు, జమ్మూ కాశ్మీర్ POK అని అన్నారు, కానీ POK 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం. నేను POK తీసుకొస్తా అంటే నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో ఏం చేసావు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 400 సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాక్కుంటా ఉంటే ఎవరు నమ్ముతారు దాన్ని? సో అందువల్ల నరేటివ్ లేదు, హిందుత్వ నరేటివ్ లేదు. ఇక ఎథికల్ ఓటర్, క్లీన్ అండ్ క్లియర్ పాలిటిక్స్. ఎందుకంటే బీజేపీ ఓటర్లలో 4 రకాలు ఉంటారు. ఒకటి హిందుత్వ కోర్ ఎజెండా ఓటర్, RSS ఐడియాలజీతో ఈ దేశం హిందూ రాష్ట్రం కావాలి అని కోరుకునే ఓటర్లు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు CSDS లోక్నీతి స్టడీలో కూడా వీళ్ళు హార్డ్లీ 12%, 11% మాత్రమే మాకు హిందూ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. హిందువుల్లో కూడా 11-12% హిందూ రాష్ట్రం కోరుకున్నారు. అంటే కోర్ ఐడియాలజికల్ ఓటర్ ఒక చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. ఇక రెండవ వారు ఏంటంటే హిందూ సుప్రమసీ, హిందూ ఐడెంటిటీ, సెన్స్ ఆఫ్ హిందూ సెక్యూరిటీ, ఇది కోరుకునేటువంటి ఆడియన్స్. వీళ్ళు హిందూ ఇకో సిస్టమ్ ఓటర్ అంటారు. అంటే ఇప్పుడు మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషను, మీకు బాబా రామ్దేవ్ యోగా వాళ్ళ చుట్టూ, లేకుంటే గాయత్రి సంఘాల చుట్టూ, సో మీకు ఇలా వినాయక ఉత్సవ సమితిలు, అయ్యప్ప సమితిలు, సో ఇలాంటి రకరకాల హిందూ ఆర్గనైజేషన్స్ అవి నిర్వహించే ఉండేటువంటి జనరల్ హిందూ ఓటర్. దే ఆర్ నాట్ పొలిటికల్ హిందూస్, వాళ్ళు సోషల్ హిందూస్, స్పిరిచువల్ హిందూస్ అంతే తప్ప హిందూ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు తప్ప హిందూ పొలిటికల్ హిందూస్ కారు. కానీ వాళ్ళు పొలిటికలైజ్ కావడానికి అవకాశం ఉన్న సెక్షన్. ఇక మూడవది ఏంటంటే ఒక సాధారణంగా ఉండే బీజేపీ పెరిగిన భారతీయ జనతా పార్టీ, మోడీ, డెవలప్మెంటు, స్టేబుల్ లీడర్షిప్, బలమైన నాయకత్వం, నేషనలిజం, వీటి చుట్టూ ఉండేటువంటి ఓటర్. మోడీ నరేటివ్ చుట్టూ. 4వ ఓటర్ ఏంటంటే ఎథికల్ ఓటర్. అంటే కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్తో
అలాగే ప్రాంతీయ పార్టీల పొలిటికల్ కల్చర్తో అవినీతి, పరివారవాదం, ఈ మిస్ గవర్నెన్స్ వీటితో విసిగెత్తినటువంటి ఓటర్. సో ఏం జరిగింది అంటే ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవస్థ ఉపయోగించుకుంది, బీజేపీ ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీ సిబిఐని, ఈడీని ఉపయోగించుకుంది. ఆ రోజుల్లో సుప్రీంకోర్టు పంజరంలో చిలుక అన్న సిబిఐ. బీజేపీ అన్నది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఐటీలు బీజేపీ ఉపయోగించుకున్నట్టు ఎవరు ఉపయోగించుకోలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూల్చింది, బీజేపీ ప్రభుత్వాలు కూలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది, ఇప్పుడు బీజేపీ ప్రోత్సహించింది. గతంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు, ఇప్పుడు బీజేపీ నాయకులు చాలా చోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను దగ్గర చేర్చింది, ఇప్పుడు బీజేపీ మీకు హేమంత్ బిశ్వా శర్మ, అజిత్ పవార్, అశోక్ చవాన్, గాలి జనార్దన్ రెడ్డి, ఇది మామూలు లిస్ట్ కాదు కదా. సో అవినీతి పనులందరినీ బీజేపీ దగ్గర చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడదాంతో ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నది, విడగొట్టుకున్నది. ఇప్పుడు బీజేపీ పనిచేస్తోంది. సో ఇక కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్కు బీజేపీ పొలిటికల్కు తేడా ఏంటి? పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా. ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. సో అందువల్ల హిందుత్వ ఓటరేమో ఇప్పుడు ఆ గతంలో లాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు, హిందూ ఇన్సెక్యూరిటీస్, కాంట్రవర్సీ లేదు పోలరైజేషన్కు. అండ్ ఇక డెవలప్మెంటు, మోడీ ప్రభావము అనేది జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అనే కన్సర్న్స్ ముందుకొచ్చి అది అంత ఇన్స్పైరింగ్గా లేదు. అందువల్ల ఓవరాల్గా బీజేపీకి ఒక నెరేటివ్ లేదు. ఇట్ హాస్ సింప్లీ లాస్ట్ నెరేటివ్. 2024లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి, మోడీకి ఎందుకు ఓటేయాలంటే ఆన్సర్ లేదు. సో ఇవన్నీ కొద్దిగా చెప్తున్నారు తప్ప కిచిడిలాగా కాస్త హిందుత్వ, కాస్త నేషనలిజం, కాస్త మోడీ, కాస్త ఇది అది అని. కానీ బట్ అన్నిట్లో కూడా క్వశ్చన్స్ మిగిలిపోయాయి. సో అందువల్ల ఒక బలమైన ఒక ఎమోషన్, మోడీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి, బీజేపీని గెలిపించాలి అనేటువంటి ఒక బలమైన భావోద్వేగం లేదు. సో బలమైన భావోద్వేగము లేని పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం అనేది ఇప్పుడు ఈ అనుమానాలకన్నిటికీ కారణం. కానీ ఉత్తరాదిన మీరు అన్నట్టుగా కూడా కొంచెం ఇప్పుడు ఉత్తరాదిన పట్టు నిలుపుకుంటూనే, బీజేపీ కోణంలో చూస్తే పట్టు నిలుపుకుంటూనే, ఇటు దక్షిణాదిలో ఈసారి బాగా ఆశలు పెట్టుకున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇటు తమిళనాడులో కూడా చాలా ఉత్సాహంగా ప్రధాని ఎక్కువ సార్లు ప్రచారం చేశారు ఈసారి. ఏంటి సార్, ఏమన్నా వాటి ప్రభావం ఏమన్నా ఉంటుందా ఈసారి? ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది, తమిళనాడులో పెరుగుతుంది, కేరళలో కూడా పెరగచ్చు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది, 1% ఉంది కనుక. తెలంగాణలో ఖచ్చితంగా పెరుగుతుంది. గతంలో 7% 18లో వచ్చింది, 20% 19లో వచ్చింది, 23లో అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది. 20% తగ్గకుండా బీజేపీకి ఓటింగ్ వస్తుంది. సో మీకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో గ్యారంటీగా బీజేపీకి ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది. కేరళలో కూడా పెరిగే స్కోప్ ఉంది, ఎంత పెరుగుతుందో చెప్పలేం కానీ ఒక అవకాశం ఉంది. ఏం తగ్గేది ఎక్కడ అంటే కర్ణాటకలో ఓటింగ్ నిలుపుకుంటుంది లేదా తగ్గుతుంది. సో అందువల్ల ఓవరాల్గా సౌత్లో గత 2019తో పోలిస్తే బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందా అంటే ఎక్స్పాండ్ అవుతుంది ఖచ్చితంగా. పొలిటికల్గా, ఆర్గనైజేషనల్గా, ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది. సీట్స్ రీత్యా ఏమవుతుందో చెప్పలేము. ఎందుకంటే బీజేపీకి లాస్ట్ టైం కూడా 28 కర్ణాటక సీట్స్లో 26 గెలుచుకున్నారు, ఒక ఇండిపెండెంట్తో సహా. తెలంగాణలో 4 గెలుచుకున్నారు. సో మొత్తం ఈ సౌత్ ఇండియాలో 30 సీట్లు ఉండే. సో ఇప్పుడు ఆ 30 సీట్లు మళ్ళీ వస్తాయా? సో కర్ణాటకలో ఒక 10, 12 తగ్గితే అంతమంది ఏపీలో, తెలంగాణలో పెరిగినా బ్యాలెన్స్ అవుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ పెరిగే స్కోప్ కనబడతలేదు. బహుశా కాంగ్రెస్ పార్టీకే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. యూపీఏతో మీకు ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 20 కేరళ సీట్స్, తమిళనాడులో 59 సీట్స్. సో ఈ 59 ప్లస్ తెలంగాణలో 17, ఈ 76 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలదే హయ్యెస్ట్ ఆధిపత్యం ఉంటుంది. సో ఈ బీజేపీకి ఈ 76 సీట్లో ఒక 10% వచ్చినా ఆశ్చర్యం, అంత మించి రాదు. సో ఎందుకంటే ఈ 76 సీట్స్లో కేరళ, తమిళనాడులో అయితే అది సిపిఎం గెలిచినా, డిఎంకే గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా గెలిచేదైతే ఇండియా కూటమే కదా. సో అందువల్ల ఈ 76 సీట్స్, 39 తమిళనాడు, 20 కేరళ, 17 తెలంగాణ, ఈ 76 కలుపుకుంటే ఇక్కడ క్లియర్ ఎడ్జ్ కాంగ్రెస్కి ఉంది కదా. సో ఇక 28 కర్ణాటక సీట్స్లో ఏమవుతుంది, బీజేపీ ఎంత దెబ్బతింటుంది అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు. సో అందువల్ల బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందా సౌత్లోకి అంటే డెఫినెట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓటింగ్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది.
పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది, పొలిటికల్ ఇంపాక్ట్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది, పొలిటికల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఎలక్టోరల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుందా? దట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఆంధ్ర తెలంగాణలో స్కోప్ ఉంది, కానీ ఇక మిగతా స్టేట్లో ఎలక్టోరల్గా పెద్ద సిగ్నిఫికెంట్గా ఎక్స్పాండ్ అవుతా నేను అనుకోను. ఓకే. ఇక మరోవైపు అంటే ఇండియా కూటమి విషయానికి వస్తే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర కొంచెం అనుమానాస్పదంగా, అంటే నేను కలుసున్నానని అంటారు, మీటింగులకి రారు, రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇండియా కూటమి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది, దానికి కూడా నాకు కుదరదని చెప్పినట్టుగా నిన్న సమాచారం. సో ఏంటి ముందర కాళ్ళకి బంధం వేసేది మమతా బెనర్జీ అయినా ముందర ఏమనుకోవచ్చండి? మమతా బెనర్జీకి యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంత కాలం బెంగాల్లో ఆమె ఎన్డీఏలకు పోలేదు. ఇప్పుడు ఇది మన భారతదేశంలో ఎక్సెప్ట్ ఆర్జేడీ ఏ ప్రాంతీయ పార్టీకి బీజేపీ పట్ల ఐడియాలజికల్ వ్యతిరేకత లేదు. సో ఏ పార్టీ అయినా మీరు డిఎంకే, ఏడిఎంకే తమిళనాడులో ఏదో సమయంలో బీజేపీతో కలిశాయి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేకపోయినా మిత్రపక్షం, బీఆర్ఎస్ పొత్తులో లేకపోయినా మీకు ఎన్డీఏ 1లో మనం చూసాం. 2009లోనే మహాకూటమి తరఫున పోటీ చేసిన కేసీఆర్ రిజల్ట్స్ కూడా రాకముందే బీజేపీ దగ్గరికి పోయాడు. సో బీజేపీ వస్తుంది అనే వార్తలు వస్తేనే. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ జేడీఎస్ ఆల్రెడీ ఎన్డీఏతో ఉంది. మీరు ఇలా ఒరిస్సా బిజు జనతాదళ్ ఎన్డీఏలో లేకపోయినా నిన్నటిదా 5 ఏళ్ల పాటు బీజేపీకే అంటకాగింది. శివసేన గతంలో బీజేపీ మిత్రపక్షం. మీరు లెక్క తీయండి, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్, బీహార్లో జేడీయూ లోక్ జనశక్తి పార్టీ, ఇలా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అస్సాంలో అస్సాం గణ పరిషత్, మీరు ఏ పార్టీ అనే పేరు తీయండి నాకు, దే హ్యావ్ ఎయిదర్ విత్ బీజేపీ at any some or other point of time in history. సో అందువల్ల వీళ్ళు మళ్ళీ ఎన్డీఏలోకి పోరని గ్యారెంటీ ఏంటి? ఓకే. సో ఇప్పటి వరకు ఎన్డీఏలో ఫార్మల్గా బీజేపీతో కలవని ఏకైక పార్టీ రాష్ట్రీయ జనతా దళ్. సో నాకు గుర్తున్నంత వరకు ఆర్జేడీ బీజేపీతో కలిసినట్లేదు. ఇక మిగతా అన్ని పార్టీలు ఏదో సందర్భంలో బీజేపీతో కలిసినాయి కదా. అందువల్ల రేపు కలవని ఏంటి మరి ఏంటి అంటే అర్థం, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు బీజేపీతో ఫైట్ చేయాలన్న ఐడియాలజికల్ కమిట్మెంట్ జీరో. ఓకే. వాళ్ళ ఎలక్టోరల్ అవసరాల కొరకు కలుస్తుంటారు, విడిపోతుంటారు. అయితే మరి ఏది బీజేపీతో చేరడము చేరకపోవడం నిర్ణయించేది? తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు. తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు ఇదే బీజేపీ కనుక బెంగాల్లో ఈ స్థాయిలో తృణమూల్ ఛాలెంజ్ చేసి ఉండకపోతే వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వం ఉండేది కదా. సో అజ్యూమింగ్ లెఫ్ట్ ఒకవేళ ప్రధాన ప్రత్యర్థిగా తృణమూల్కి ఉంటే తృణమూల్ బీజేపీ మిత్రపక్షంగానే ఉండేది కదా. అందువల్ల ఈ పార్టీలు ఎన్నిసార్లు మారాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడు, బీజేపీ ఎన్నిసార్లు తిట్టాడు, ఎన్నిసార్లు కలిశాడు. మీరు హిస్టరీ తీయడం ఒక 30 ఏళ్ళలో బహుశా మోడీని హయ్యెస్ట్గా తిట్టింది చంద్రబాబే కదా. ఆఖరికి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అన్నాడా లేదా? సో ఐఎమ్ ఫాదర్ ఆఫ్, నాకు రఘునందన్ రావు చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు అన్నది గుర్తు చేశాడు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడట. సో అంత అలా ఇట్లా ఈ స్థాయిలో మీకు విమర్శించి ఎక్కలేరు. అందువల్ల ఇలా ఈ బీజేపీతో కాదు, ఈవెన్ కాంగ్రెస్తో కూడా కలుస్తారు. మీకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను ఇటలీ అని తిట్టలేదా సోనియా గాంధీని? మళ్ళీ 2019 ఎలక్షన్ల ముందు కుమారస్వామి ప్రమాణ స్వీకారం అప్పుడు ఫోటో ఒకసారి గూగుల్లో కొట్టడం దొరుకుతుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఎంత ఫ్రెండ్లీ జెస్చర్స్ చూపుతున్నాడో మీకు కనబడుతుంది. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అవన్నీ ఏమి ఉండవు. ఈ ప్రధానమైన పార్టీలకు ఒక్క ఐడియాలజికల్గా అపోజ్ చేసేది లెఫ్ట్, పొలిటికల్గా గట్టిగా ఇప్పటివరకు నిలబడింది ఆర్జేడీ. అందువల్ల ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అయినా ఏంటి డిసైడ్ చేసేది? బెంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు బీజేపీని విమర్శించడం మొదలుపెట్టాడు? దుబ్బాకలో కాక తగిలి మీకు హుజురాబాద్లో మంటలు పడ్డాక అప్పుడు కదా, జిఎస్ఎంసీలో పేనం కాలినాక కదా. అప్పటిదాకా కేసీఆర్ బీజేపీ తిట్టిన ఎప్పుడన్నా? తిట్టడం కాదు, మోడీ పైన కరోనా టైంలో ఎవరో ముఖ్యమంత్రి ఏదో అంటే
మోడీ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా అంటారా, అన్యాయం ఇది అన్నాడు. మిషన్ భగీరథను ఎవరు ఇనాగ్రేట్ చేశారు? గజ్వేల్లో నరేంద్ర మోడీ కాదా? హైదరాబాద్ మెట్రోని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నరేంద్ర మోడీ కాదా? మళ్ళీ అదే కేసీఆర్ మళ్ళీ అసలు నేను ఎయిర్పోర్ట్కే పోను, అసలు మోడీని ఇన్వైటే చేయను, మోడీ ముఖమే చూడను, మళ్ళీ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. సో అందువల్ల దేశంలో ఈ పార్టీల అన్నిటి స్వభావం ఇదే. నేను చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. మీకు జగన్మోహన్ రెడ్డి 2019 కన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? మీకు గుర్తుండే ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాడుగా మోడీ పైన. తర్వాత మొన్న ఇది మధ్య అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ వైసీపీ ఇద్దరు కలిసి బీజేపీకి ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ప్రత్యర్థులు ఢిల్లీలో పార్లమెంట్లో కలిసి ఉన్నారు కదా. మీరు లాస్ట్ 5 years తీయండి, టీడీపీ వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేశారు. సో జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత వినయము, ఎంత విధేయత మోడీకి ప్రదర్శిస్తున్నాడు చూస్తలేరా మీరు? సో అందువల్ల పవన్ కళ్యాణ్ మీ కాకినాడలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు. అమిత్ షా జీ, మోడీ జీ मैं हिंदी में भी बात कर रहा हूँ आपके समझने के लिए అని అనలేదా మనం వినలేదా? మరి ఏమైంది ఇప్పుడు? జనసేన నా పవన్ కళ్యాణ్ మోడీ పట్ల చూపుతున్న అపారమైన భక్తి శ్రద్ధలు మనం చూడడం లేదా? సో అందువల్ల రాజకీయ నాయకులు రోజుకోటి మా వైఖరి తీసుకుంటారు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తీసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. సో అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంతకాలం ఆమె ఎన్డీఏలోకి పోదు. అయితే ఇండియా కూటమిలోకి రాదా? ఆమె బార్గెనింగ్, ఆమెకు రేపు 30 సీట్లు వచ్చాయనుకోండి ప్రైమ్ మినిస్టర్కి నేనే అంటది. సో అందువల్ల బయట ఉన్నట్టు ఉంటుంది, లోపలికి వచ్చినట్టు ఉంటుంది, తొంగి చూస్తున్నట్టే చూస్తుంది, చూడదు, మళ్ళీ కిటికీలకు వెళ్ళి చూస్తుంది, డోర్లకు వెళ్ళి చూస్తుంది. సో మళ్ళీ వాళ్ళు డోర్లకు వెళ్ళి చూస్తున్నారు, దానికి బయటకు వచ్చే వరకు మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది. సో ఈ దాగుడు మూతలు ఆడుతూనే ఉంటుంది మమతా బెనర్జీ. ఎందుకంటే ఆమెకు రేపు బార్గెనింగ్ కొరకు దాగుడు మూతలు ఆడాలి. సో దాగుడు మూతలు మమతా బెనర్జీ దాగుడు మూతలు ఆడతాయి. కానీ మరి బీజేపీతో పోతే పోవచ్చు కూడా. రేపు ఒకవేళ బీజేపీ బాగా దెబ్బతిన్నది అనుకోండి, అక్కడ బీజేపీ రాష్ట్రంలో అధికారం కొరకు ఛాలెంజ్ చేయలేదనుకోండి, పోతారు. ఇప్పుడు ఒరిస్సాలో అదే కదా నవీన్ పట్నాయక్ మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ముట్టుకోరు మీకు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయి, ఇద్దరు కలిసి పోరాడతారు, మళ్ళీ ఎలక్షన్ ఇంకా కలుస్తారు. అలా 5 ఏళ్ళ బీజేపీ జనతా దళ మోడీకే సపోర్ట్ చేశారు, బీజేపీకి సపోర్ట్ చేశారు కదా. మళ్ళీ ఎట్లా మొత్తుకుంటాం? నవీన్ పట్నాయక్ హెల్త్ గురించి, ఏజ్ గురించి మహేష్ షా మాట్లాడతాడు. నవీన్ పట్నాయక్ అనరాని మాటలు, అవినీతి పరుడు అన్నీ అంటారు. మళ్ళీ నవీన్ పట్నాయక్ మోడీ కలుస్తారు కదా. సో అందువల్ల మమతా బెనర్జీ కూడా ఈ రకమైన దాగుడు మొత్తం రాజకీయం ఆడుతుంది. కానీ అంటే రాజకీయ పార్టీల కోణంలో చూసినా, లేకపోతే ప్రభుత్వ పనితీరు విషయంలో చూసినా, సరే బీజేపీ అనేక అంశాలని ఇందాక మీరు అన్ని కూడా ప్రస్తావించారు. సో వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల దృక్కోణంలో చూస్తే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రేక్షకులు కూడా. అంటే ఎన్ని కారణాలు చెప్పుకున్నా కూడా దెర్ ఈజ్ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. అంటే ఈ రకమైన భావన చాలా బలంగా ప్రజల్లో ఉన్నట్టుందండి. అంటే మోడీకి ధీటైన నాయకత్వం, ధీటైన నాయకుడు, ప్రత్యామ్నాయం లేదు, ఇటువంటి భావన బాగా ఉన్నట్టుందండి. అనుమానం లేదు. ఎందుకుంది అంటే భారతదేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించింది. సో ఎవరైతే పాలిస్తారో వాళ్ళే తప్పులు చేస్తారు కదా. పాలించినోడు ఎవరు తప్పులు చేస్తాడు? సో అందువల్ల కాంగ్రెస్ పాలనలో హిస్టారికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, భారత డెమోక్రసీకి మంచి జరిగింది కాంగ్రెస్ పాలనలోనే, చెడు జరిగింది కూడా కాంగ్రెస్ పాలనే కదా. ఇండియా డెవలప్మెంట్లో మంచి జరిగింది కాంగ్రెస్ పాలనే, చెడు జరిగింది కాంగ్రెస్ పాలనే. డెవలప్మెంట్లో మంచి ఏంటి? ఓ బాక్రా నంగల్, ఓ నాగార్జున సాగర్ కావచ్చు, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఏఎమ్స్ కావచ్చు. ఈ మోడీ 10 ఏళ్ల పాలనలో షోమి 1 ఐఐటి, ఒక్కటంటే ఒక్కటి, ఐఐటి ఢిల్లీతోనో, ఐఐటి బాంబేతోనో, ఐఐటి చెన్నైతోనో, ఐఐటి ఖరగ్పూర్తోనో సమానమైన ఒక్క విద్యాసంస్థ నాకు చూపెట్టాడు. ఒక్కటి, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 1. మీరు ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరుతో సమానమైన ఒక్క విద్యాసంస్థ చూపెట్టండి ఈ 10 ఏళ్లలో. నాగార్జున సాగర్ లేదా బాక్రా నంగల్ లేదా హిరాకోట్, ఈ డ్యామ్స్కు లేదా శ్రీశైలం ప్రాజెక్టు సమానమైన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూపెట్టాను నాకు, సింగిల్. ఇంకేదో అసలు లేదు నేను అడిగేది. ఓకే, సో మీకు ఇలా ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక గొప్ప వైద్య సంస్థ చూపెట్టండి. సో మీకు 1969లోనే భారతదేశం తొలి అణురియాక్టర్ని ఏర్పాటు చేసుకుంది. అప్పుడు నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 1970స్లోనే భారతదేశం ఇందిరాగాంధీ హయాంలో 74లోనే మీకు పోఖ్రాన్ తొలి ప్రయోగం జరిగింది కదా. అది ఎప్పుడు మరి? అప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా.
ఆ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఆహార సైన్స్ సమృద్ధి సాధించేప్పుడు కాంగ్రెస్ పాలనలో కదా. ఇవాళ G20 సమావేశానికి రొటేషన్లో భారతదేశ నాయకత్వం వస్తే మోడీ దాన్ని మార్కెటింగ్ చేసుకున్నారు. రొటేషన్ అంతకుముందు ఇండోనేషియా ఉండే, రొటేషన్లో భారతదేశానికి వచ్చింది. కానీ భారతదేశం నెహ్రూ టైంలో, ఇందిరాగాంధీ టైంలో మొత్తం అలీనోద్యమ దేశాలు 100 దేశాలకు నాయకత్వం వహించింది. ఇండియా వాజ్ ద లీడర్ ఆఫ్ ద నాలెడ్జ్, ఫౌండర్ ఆఫ్ ద నాలెడ్జ్ మూవ్మెంట్ కదా. మనకేంటంటే మెమరీ షార్ట్ లివ్డ్, మర్చిపోతాయి ఇవన్నీ. సో మెమరీ షార్ట్ లివ్డ్. అందువల్ల డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఉంది. ఒకప్పుడు సూది కూడా తయారు చేయలేని భారతదేశం ఈరోజు ఈ స్థాయికి రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రే లేదనుకుంటే అది రాంగ్ కదా. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఉంది, భయంకరమైన కుంభకోణాలు ఉన్నాయి, ఒక అతి అవినీతికరమైన రాజకీయ సంస్కృతి, అవకాశవాదం, అవినీతి. సో రాజకీయ సంస్కృతిలో ఎన్ని బ్యాడ్ లక్షణాలు ఉన్నాయి అన్ని కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్లో ఉన్నాయి. అందువల్ల అధిక కాలం దేశాన్ని పాలించింది కనుక అధిక కాలంలో భారతదేశ ప్రజల అనుభవం, ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్, కొద్దిగా పొలిటికల్ కాన్షియస్నెస్, యాంటీ కాంగ్రెసిజం అనేది దేశంలో ఒక బలమైన ట్రెండ్. నాలాంటి వాడు కూడా రాజకీయాలు నేర్చుకోవడం, నేను యాంటీ కాంగ్రెసిజం, యాంటీ ఎమర్జెన్సీతోనే రాజకీయాలు నేర్చుకున్నాను. నేను 8th క్లాస్ స్టూడెంట్ 1977 ఎలక్షన్స్ అప్పుడు. సో నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇది యాంటీ ఎమర్జెన్సీ. సో అందువల్ల దేశంలో చాలామంది ఒక జనరేషన్స్ ఈ పొలిటికల్ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్, కాంగ్రెస్ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్ను, సో దీన్ని అంగీకరించలేని భారతీయ జనతా పార్టీ పట్ల ఆ అట్రాక్షన్, దీనికి తోడు మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల హిందూ పోలరైజేషన్ బీజేపీ చేయగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళి IUML మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు, మతోన్మాదం, బీజేపీ మతోన్మాద శక్తి అంటున్నారు. అది IUML మతోన్మాదం కాదా? ముస్లిం లీగ్ మతాత్మకం కాదు, బీజేపీ మతోన్మాదం అంటే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఓవైసీ మతోన్మాది కాదు, ఓవైసీతో కేసీఆర్ దోస్తీ కడతారు, కాంగ్రెస్ దోస్తీ కడుతుంది. కానీ అంటే ముస్లిం ఫండమెంటలిజమో సెక్యులరిజం అవుతుందా? హిందూ ఫండమెంటలిజం అనేది దేశానికి ప్రమాదం అవుతుందా? సో అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అంతా దేశంలో కాంగ్రెస్ నడిపింది. గవర్నర్ల మిస్యూజ్, మన ఎన్టీ రామారావు తొలగించడం నుంచి మొదలుకొని ఎన్ని లేదు. 1950s EMS నమోదు ప్రభుత్వం, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో రాజకీయంగా గవర్నర్ వ్యవస్థ, ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసుకోవడం. అందువల్ల ప్రజల్లో ఆ బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత ఉండడం కారణం. సో మొదటిసారి చరిత్రలో కాంగ్రెస్ అవినీతిపై పోరాడి గెలిచింది కర్ణాటకలో. సాధారణంగా కాంగ్రెస్ దేనిపైన పోరాడి నమ్ముతారు కానీ అవినీతి పైన పోరాడుతారు అన్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అవినీతి పైన పోరాడి గెలిచింది కర్ణాటకలో, తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధానమైన డిమాండ్ అవినీతి కదా. సో మీకు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎజెండాకు మోడీ రెస్పాండ్ అవుతున్నాడు. మోడీ ఎజెండా సెట్ చేస్తలేండి, మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా సెట్ చేస్తుంది. అందువల్ల బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత కారణం దేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించింది. సో అందువల్ల పాలిటిక్స్, డెమోక్రసీ అయినా డెవలప్మెంట్ అయినా, ఇవాళ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఫెయిల్ అయినాయి. ఇండియాలో ఆ మేరకు నిలబడ్డాయంటే ద క్రెడిట్ ఆల్సో గోస్ టు కాంగ్రెస్. సో పార్లమెంటరీ కానీ అదే సమయంలో ఇండియన్ డెమోక్రసీలో ఉన్న అనేక లోపాలకు కూడా కాంగ్రెసే కర్త కర్మ క్రియ. సో అందువల్ల అంటే మనకు ఒక సామెత ఉంది, దేర్ ఆర్ మెనీ ఫాదర్స్ ఫర్ సక్సెసెస్ బట్ నో ఫాదర్ ఫర్ ఫెయిల్యూర్ అని. సో అందువల్ల కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయి, కాంగ్రెస్ విజయాలు ఉన్నాయి. అయితే దేశ ప్రజలు ఒక కొత్త తరం కాంగ్రెస్ పార్టీ IITలు, నాగార్జున సాగర్లు గుర్తుండే దశలో లేరు కదా. సో వాళ్ళకు గుర్తుండేది 2G కుంభకోణాలు, వాళ్ళ కామన్వెల్త్ కుంభకోణాలు గుర్తున్నాయి. సో అందువల్ల నాగేశ్వర్ లాంటి రెండూ గుర్తుంటాయి. నాగార్జున సాగర్ డ్యామ్ గుర్తున్నది, R&D ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ గుర్తుంది, IIT గుర్తుంది, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ గుర్తుంది, న్యూక్లియర్ పోఖ్రాన్ 1 గుర్తున్నది. అదే సమయంలో 2G కుంభకోణం గుర్తుంది, కామన్వెల్త్ క్రీడా కుంభకోణం గుర్తుంది. ఈ రెండు కొంతమందికి ఈ తరం వాళ్ళకు ఆ మొదటి గుర్తులో రెండోది గుర్తుంది. సో అందువల్ల నీకు ఆ ట్రెండ్ ఉన్నమాట నిజం. తర్వాత ఇవాళ ఇండియా కూటమిలో ఎవరు నాయకుడు, ఏ దేశమైనా బలమైన నాయకత్వాన్ని కోరుకుంటుంది కదా. సో అది మోడీకి ఉన్నటువంటి ఒక అడిషనల్ అడ్వాంటేజ్. సో అందువల్ల దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ పీపుల్ టు బిలీవ్ బీజేపీ, కానీ దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ మేక్ పీపుల్ టు క్వశ్చన్ బీజేపీ ఆల్సో. అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా ఇక్కడ యాంటీ మోడీ ప్రచారమే జరుగుతోంది తప్ప ఇండియా కూటమి తరఫున రేపు అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్థిరత్వం పైన అంటే ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతుందా? అంటే మీకు
అసలు యాంటీ మోడీ ప్రచారం కాదు, అసలు మోడీనే యాంటీ అపోజిషన్ ప్రచారం. నాకు మోడీ చెప్పండి, ఈ ఇన్ని 6 దశలు అయిపోయినాయి కదా, నేను 10 ఏళ్లలో భారత ప్రజలకు ఇచ్చేసాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నాడా? ఎక్కడ మీద ముస్లిం, మంగళసూత్ర, పాకిస్తాన్, చైనా, ముజ్రా, అసలు ఇదే కదా మొత్తం నడిచేదంతా. దాన్ని మీకు ఎక్కడ, నేను 10 years అధికారంలో ఉన్నాను. మీరు గమనించండి, ముజ్రా ముస్లిం ఉంటాను కానీ మేక్ ఇన్ ఇండియా అంటలేడు. అసలు మేక్ ఇన్ ఇండియా గురించి ఎక్కడన్నా మీకు మోడీ ఉపన్యాసాల్లో, మీకు మీడియాలో ఎక్కడన్నా అంటే అనొచ్చు, మొత్తం ఉపన్యాసం నేను మొత్తం ప్రతి వర్డ్ వినలేదు, చూడలేదు. కానీ మీకు ఎక్కడన్నా ప్రామినెంట్గా మేక్ ఇన్ ఇండియాలో సక్సెస్ అయిన కనుక నాకు ఓటేయండి, డిజిటల్ ఇండియాలో సక్సెస్ అయిన కనుక నాకు ఓటేయండి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో సక్సెస్ అయిన కనుక ఓటేయండి, స్వచ్ఛ భారత్లో సక్సెస్ అయ్యాను కనుక ఓటేయండి అనే ఎక్కడైనా మాట్లాడుతున్నారు. మీరు గమనించండి. ఒకవైపు ఏమో ఇన్ని కోట్ల మందిని పేదరికం నుంచి నేను బయటికి తీసుకొచ్చానంటున్నారు, మరోవైపు ఏమో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తానంటున్నారు. అంటే 10 ఏళ్ల మోడీ పాలన అనంతరం కూడా ఈ దేశంలో 80 కోట్ల ప్రజలు ఇంకా ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహారం కొరకు బతుకుతున్నారు. కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలన, బీజేపీ ఇన్నేళ్ల పాలన తర్వాత ఇది నిజమా కాదా? మోడీయే చెప్తున్నాడు కానీ నేను ఇంకో 5 ఏళ్ల వరకు 80 కోట్ల భారతీయులకు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నాను. సో 80 కోట్ల మంది ప్రజలు తమంతట తాము ఆహారం కొనుక్కోలేని పరిస్థితికి ఉంటే ఇది ఏ పాలిటిక్స్ అనాలి? సో దీని గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది? ఎకనామిక్ గ్రోత్ గురించి, ఇన్నోవేషన్ గురించి, దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏం డెవలప్ కావాలి, ఇంకా వేరే రంగాల్లో ఏం డెవలప్ కావాలని ఎక్కడ చర్చ జరుగుతుంది? అంత ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర ఇవే కదా వచ్చేది. సో అందువల్ల మోడీ తన సొంత ప్రభుత్వం చేసే పనులు ఏం చెప్పాడు నాకు చెప్పండి ఇప్పటి వరకు. ఏమన్నా చెప్పితే రామ మందిరం కట్టించానని చెప్తున్నాడు, అంతే కదా. 500 ఏళ్ల తర్వాత రామ మందిరం కళ నిజమైంది అంటున్నాడు తప్ప ఆర్టికల్ 370 రద్దు చేసిన చెప్తున్నాడు. కానీ నా హయాంలో ఇంకో గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాను, నా హయాంలో గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశాను, నా హయాంలో గొప్ప హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు ఎక్కడన్నా మీరు చెప్పండి. ఇక అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాదు, ఈవెన్ బీజేపీ కూడా చేస్తుంది. ఇప్పుడు మీకు గమనించండి, దేశంలో ఎజెండా దేని చుట్టూ నడుస్తుంది? మేము సంపద వికేంద్రీకరణ కాంగ్రెస్ అంటే దాని చుట్టూ మోడీ క్యాంపెయిన్, మేము రిజర్వేషన్ల పరిమితిని 50% ఎత్తేస్తాను కాంగ్రెస్ అంటే దాని చుట్టూ మోడీ చర్చ. మీరు మొత్తం చూడండి, ఎజెండా మోడీ ఎజెండా ఆయన సెట్ చేసింది కాదు, కాంగ్రెస్ ఎజెండాకు రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు, అపోజిషన్ ఎజెండాకు. ఎజెండా ఇండియా కూడా సెట్ చేస్తే మోడీ రియాక్ట్ అవుతున్నాడు కదా. అవును, రైట్. థ్యాంక్ యూ.